మాధవీలత గోషామహల్ మొత్తం గోల అవుతూ ఉన్నది. రాధాసింగ్ వర్సెస్ మాధవీలత. ఎమ్మెల్యేపై ఘాటు విమర్శలు తిప్పికొట్టిన రాధాసింగ్ అనుచరులు. రాజీనామా చేసినా ఆయనకే మద్దతు ఇస్తాం. గోషామహల్లో రాధాసింగ్ లేకపోతే బీజేపీ లేదు, రాధాసింగ్కే మద్దతు ఇస్తామని చెప్పేసి ఆయన అనుచరులు అంటూ ఉన్నారు. మాధవీలత అసలు లెక్కనే చేయట్లేదు, స్థానిక ఎమ్మెల్యేకే చేయంటున్నారు జనం అని కూడా ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. గోషామహల్ పేరు చెప్తేనే పార్టీలో కొందరు లీడర్లకు భయం, అసహనం వ్యక్తమయ్యేది. ఎందుకంటే రాజాసింగ్ పార్టీలో ఉంటూనే తమ నేతలకు కొరకరాని కొయ్యగా మారారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల సమయంలో తాను పోటీ చేస్తానని చెప్పినా తనను బలపరిచే వారిని బెదిరించాలనే కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాధాసింగ్ అన్నారు. రాజీనామా చేసిర్రు. పార్టీ కూడా 10 రోజుల్లోనే ఇది చేసింది. అయితే అప్పటి వరకు పెద్దగా గోషామహల్ ఏరియాలో ఉన్నప్పటికీ రాధాసింగ్ అంతా ఇది హైప్ లేని మాధవీలత ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో సమయంలో యాక్టివ్గా ఉన్న ఆమె రాజాసింగ్ రాజీనామా తర్వాత మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. ఇప్పుడు పూర్తిగా అధిష్టానంతో కావచ్చు, పార్టీ రాష్ట్ర నాయకత్వంతో కావచ్చు, గోషామహల్లో కావచ్చు కొంచెం చక్రం తిప్పేలాగా కొంచెం కీలకంగా మారేలాగా ఇది చేస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి. రాజాసింగ్ కంటే ఎక్కువ కూడా నాకు టికెట్లు వచ్చినాయి, నాకు ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థులు పడితే నేనే గెలుస్తా, రాజాసింగ్ తుక్కుగా ఓడగొడతా అని చెప్పేసి ఆమె వేసిన వ్యాఖ్యల మీద రాజాసింగ్ అనుచరులు కూడా అంటూ ఉన్నారు. రాజాసింగ్ బాయ్ పార్టీలోకి వెళ్ళిపోయినా సరే మేము ఆయనతోనే ఉంటాము, నియోజకవర్గం అంతో ఇంతో అభివృద్ధి చేసినా మా గురించి కొట్లాడినా మాట్లాడినా రాజాసింగే కాబట్టి ఆయనతో ఉంటామని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందరనే చెప్తా ఉన్నారు. మరోవైపు గోషామహల్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఆమె ఎంతవరకు అనుచరులు పార్టీ సహకరించకపోతే పార్టీని ఆమె ఎంతవరకు మొండిగా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది అనేది కూడా చర్చ జరుగుతూ ఉన్నది. లోక్సభ స్థలాన్ని మాధవీలతకు కేటాయించారు. ఇప్పుడు రాజాసింగ్ అప్పుడు కూడా రాజాసింగ్ విమర్శలు చేసిండు. మాధవీలతను పెట్టినప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు నువ్వు డబ్బులు ఇస్తున్నావు ఎట్లా పడితే అట్లా పెట్టుకుంటా అని చెప్పేసి ఆయన విమర్శ చేసిండు. చేసినా కూడా ఆమె కొంత గుంజుకరాగలిగింది. ఓల్డ్ సిటీలో లేని జాగాలో కూడా కొంత ఏమంటారు ఓటు బ్యాంకును క్రియేట్ చేయగలిగింది. మరి తమ అసెంబ్లీ నియోజకవర్గం ఆ పార్లమెంటు పరిధిలోకి వస్తుందని కనీసం తమ అభిప్రాయం తీసుకోకుండా ఎట్లా కేటాయిస్తారు ఆమెకు టికెట్ అని చెప్పేసి రాజాసింగ్ మాధవీలతకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కొంత ఇది చేసింది. అయితే రాజాసింగ్ రాజీనామాతో ఆయనపై విమర్శన అస్త్రాలను ఎక్కుపెట్టింది మాధవీలత. ఎట్లా ఒక మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా, మహిళ గురించి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, నేను కూడా పార్టీ కోసమే పనిచేస్తున్నా కదా, నేను కూడా హిందుత్వనే కదా అని చెప్పేసి కౌంటర్ మొదలుపెట్టింది. మరి కౌంటర్ పట్ల రాజాసింగ్ అనుచరులు కూడా నిన్నమొన్నటిదాకా సైలెంట్గా ఉన్నప్పుడు రాజాసింగ్ విషయానికి వచ్చేసరికి రాజాసింగ్ ప్రత్యామ్నాయంగా మాధవీలతను పెడుతున్నాం అనే చర్చ వచ్చేసరికి మాధవీలత మాట్లాడేసరికి వాళ్ళు కూడా యాక్టివ్ అయిపోయి ఇది చేస్తూ ఉన్నారు. రాజాసింగ్ మీద విమర్శలు చేస్తే ఊకోము, నియోజకవర్గాలు కూడా తిరగనీయమనే స్థాయిలో కొంత ఇది చేస్తున్నారు. అయితే మాధవీలత కూడా కొంత ఫైర్ బ్రాండ్గానే పోతున్నది. అనుచరుల వ్యాఖ్యలను కావచ్చు, రాజాసింగ్ వ్యాఖ్యలను కావచ్చు పెద్దగా లెక్కలకు తీసుకుంటలేదు. చూసుకుంటే రంగంలో దీత నేను వస్తున్నా అన్నట్టుగానే ఆమె సంచలనాలు ఇస్తున్నది. ఏమంటూ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నది. సై అంటూ ఉన్నది. రాజాసింగ్ మీద పోటీ చేసేందుకు కూడా సై గెలిచే చూపిస్తా అని చెప్పేసి ఆమె సవాల్ చేస్తూ ఉన్నది. మరి ఏం జరుగుతుందో